కేంద్రంలో ప్రతిరోజు 3 to 6 పిల్లలకి గుడ్డిస్తాం, గర్భిణికి గుడ్డిస్తాం, బాలింతలకి గుడ్డిస్తాం. అవునా? 7 నుంచి 3 సంవత్సరాల వాళ్ళకేమో 16 గుడ్లు ఇస్తారు. పిల్లలు రావాలి కదా, మీరు టైంకి వచ్చిన గంట అవకాశం ఉంటుంది, అంతే కదా. పిల్లలు ఏంటి ఏం నడిపిస్తారు, కొత్త కరికులం ప్రకారం కొత్త బుక్స్ వచ్చినాయి, కొత్త ప్రీ స్కూల్ మెటీరియల్ వచ్చింది. ప్రీ స్కూలు, మళ్ళీ ఫీడింగు, పోషకాహారం ఇది ప్రతి ఒక్కరు తీసుకోవాలి. ఇప్పుడు మన కాడ ఎట్లుంటుంది అంటే మనము డ్రై ఫ్రూట్స్ తినలేము మన కాడ, కాబట్టి మనము ఆకుకూరలు, పప్పులు, కూరగాయలు ఇక ఇప్పుడు 1 వీక్లో మటన్, చికెన్ తినొచ్చు, కానీ డైలీ తినొద్దు. మళ్ళీ కూడా మన కాడ ఎట్లుంటుంది అని అంటే లేదు మాకు మటన్ ఉంటేనే మేము తింటాము, లేకపోతే మేము తినమని మన ఇంట్లో ఉంటుంది. కాబట్టి ఫస్ట్ పేరెంట్సే మన తల్లిలమే మనం ఏం చేయాలంటే ఆకుకూరలు పెట్టాలా, పిల్లలకి కూరగాయలు వండి పెట్టాలా, పప్పులు. అలాగే ఇప్పుడు మన అంగన్వాడీ స్కూల్లో పిండి ఇస్తారు, గుడ్లు ఇస్తారు, పప్పు ఇస్తారు, పప్పు అన్నం కూరలు అన్నీ వండి పెడతారు. మళ్ళీ ఎగ్స్ ఇస్తారంట, తల్లిలకు ఇస్తారంట, పిల్లలకి ఇస్తారంట. ఒకవేళ మీకు చేయకపోయినా మా వార్డు కౌన్సిలర్ నేనున్నా, నాకు వచ్చి చెప్పొచ్చు, ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. బయట ఫుడ్ అనేది తినొద్దు, టోపో, మ్యాగీలు అవన్నీ తినొద్దు, చిప్స్. నేను ఎందుకు చెప్తున్నా అంటే నేను మొన్ననే ఒక వీడియో అనేది చూసిన ఫోన్లో, అలా చిప్స్ అనేది బాగానే ఉన్నాయి, ప్యాకెట్ బాగానే ఉన్నది, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ లోపల అనేది మనకి కనిపించదు అలా ఏముంటుందో, అన్ని పురుగులే. మనం ఒక ఇంట్లోనే తినండి, ఇంట్లో మమ్మీ ఏమి వండితే అది తినండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్త్ అనేది చాలా మంచిగా చూసుకోవాలని నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సిడిపిఓ మేడం గారికి విధంగా చింతపండు వాడితే చాలా మందికి గ్యాస్ ఫామ్ అవుతుంది అంటుంది కదా, చింతపండు బదులు నిమ్మకాయ వాడుకోవచ్చు. అది సి విటమిన్ ప్లస్ మన ఆరోగ్యానికి పౌష్టికాహారం. మళ్ళీ అట్లాగే మనం చక్కెర వస్తువులు తింటున్నాం కదా, చాలా వరకు చక్కెర వేసుకుని తింటున్నాం, చక్కెర బదులు బెల్లం వాడచ్చు. ఆల్టర్నేట్ అనేది ఆ బెల్లంలో కూడా మనకి ఐరన్ అన్నీ ఉంటాయి, అందుకని మనం బెల్లం వాడుకోవచ్చు. ఇట్లా చూసుకుంటూ పోతే మన అంగన్వాడీ టీచర్స్ అందరికీ అన్నీ తెలుసు. అంగన్వాడీ టీచర్స్ని కన్సల్ట్ అయ్యి అసలు ఈరోజు అంగన్వాడీ స్కూల్లో ఫుడ్ తిన్నాక గ్రోత్ అనేది బాగా ఉంది. అడగలుగుతున్నాడు. తను ఇంతకుముందు కిడ్నీ ప్రాబ్లం ఉండేది బాబుకి. తను మొత్తం రికవర్ అయినాక, సర్జరీ అయిపోయినాక బాబు స్కూల్కి ఇట్లా పార్క్లకి బయట తిప్పమంటే స్కూల్కి అలవాటు చేశాము. స్కూల్ దగ్గర మేడం చాలా బాగా చూసుకుంటారు. ఆ మేడం వల్ల తను నడవడం కూడా మేడం బాగా నేర్పించారు. నడవడం కూడా బాగా పప్పు, ఎగ్, పాలకూరలు ఇట్లా ఇప్పుడు ఆంటీ కూడా బాగా చేస్తారు ఫుడ్. చూడండి, అందరూ చూడండి ఇక.